వినిపిస్తుంది కదా మన మాట. వినిపిస్తుంది. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడైన ప్రభావ, ఇప్పటి వరకు నీ బిడ్డలు పాటలు, ప్రార్థనలు, ఆరాధనలు నేను మహపరిచారు ప్రభావ. నీకు వందనాలు. బిడ్డలందరూ నాయన నీ సన్నిధిలో మీరు నీ వాక్యం కొరకు కనిపెట్టుగా మీరే మాతో మాట్లాడండి. నీ వాక్యం మాకు నేర్చేయండి. నీ వాక్యంలో సత్యాలు మాకు అర్థం సాయం చేయండి. ఆశ్చర్యకర సంగతులు మాకు బయలుపరచండి ప్రభావ. మా మనోనేత్రాన్ని తెరవండి ప్రభావ. నీ వాక్యంలో సత్యాలు గ్రహించడానికి ప్రభుత్వం ఇచ్చేయండి ప్రభావ. ఏ డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా చక్కగా వాక్యం వినడానికి సహాయం చేయండి. మీరుతో నాతో కూడా మాట్లాడి నేను నామాలకు మీరే భయం తెచ్చుకోమని ప్రార్థనలు తెచ్చుకోమని ఏసు నామను బట్టి బ్రతిమలు వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని వాక్యం చూసుకుందామండి. రోమాపత్రిక 10వ అధ్యాయము. మొదటి నుంచి చదువుకున్నాడు. రోమ 10వ అధ్యాయము ఒకటి నుంచి. మొదటి నుంచి. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలని నా హృదయాభిలాషయు వారి విషయమే నేను దేవునికి చేయు ప్రార్థన ఉన్నది. పౌలు గారు రోమిలకు రాస్తూ 10వ అధ్యాయంలో ఏం చెప్తున్నారంటే, సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలని నా హృదయాభిలాషయు వారి విషయమే నేను దేవునికి చేయు ప్రార్థన ఉన్నది. ఇశ్రాయేల్ అందరూ రక్షణ పొందాలని ఆయన హృదయంలో అభిలాష ఉందంట. వారి విషయమే దేవునికి ప్రార్థన చేస్తాడంట. ఇశ్రాయేలు కొరకు వారు దేవుని యందు ఆసక్తి గలవారు అని వారిని గురించి జ్ఞాపకమిచ్చున్నారు. ఇశ్రాయేలీయులు దేవుని యందు ఆసక్తి కలిగిన వారు అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలాగా వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపింపబోనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలని పౌలు గారు ఎంతో ఆశపడి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళు దేవుని విషయంలో చాలా ఆసక్తి కలిగిన వాళ్ళు. ఎలాంటి ఆసక్తి వాళ్ళకి? ఎరగా వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపింపబోనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. దేవుని నీతికి వాళ్ళు లోబడట్లేదు. స్వనీతి ఏంటంటే, పరిసయుడు ప్రార్థన చేస్తాడు కదా, వారానికి 2 సార్లు ఉపవాసముంటున్నాను, పుదీనాలు, జీలకర్రలు అన్నింటిలో కూడా 10వ వంతు చెల్లిస్తున్నాను, అంతా ధర్మశాస్త్ర ప్రకారం మేము ఆచారాలన్నీ ఆచరిస్తున్నాం. అది స్వనీతి. దేవుడు ఏమన్నాడంటే, ఈ చెయ్యండి, ఈ మానొద్దు, కానీ న్యాయాన్ని కనికరాన్ని కలిగి ఉండండి అన్నాడు. కానీ వాళ్ళ దగ్గర న్యాయము లేదు, కనికరం లేదు. అంత స్వనీతి. దేవుని నీతి వాళ్ళకి తెలియట్లేదు. అందుకే యేసుప్రభు వచ్చి దేవుని నీతి కొరకు బోధించాడు. విచారం చేయొద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. కానీ యేసుప్రభు ఏం చెప్పాడంటే, ఒక స్త్రీని మోహం చూపుతో చూస్తే చాలు ఆమెతో విచారం చేసినట్టే. మరి అలాగా ఆయన క్లియర్ గా ప్రతిదీ నరహత్య చేయొద్దు అన్న మాట మీరు విన్నారు కదా. ఆయన ఒక ద్రోహి అని పిలిస్తే వాడు నరకాగ్నికి లోనైపోతాడు. తన సహోదరుని ద్వేషిస్తే వాడు నరహంతకుడని దేవుని వాక్యం చెప్తాడు. ఈ లోతు వాడికి లేదు, అంతా పై మెరుగులు. దేవుని నీతి తెలియట్లేదు. విశ్వసించే ప్రతి వానికి నీతి కలుగుటకే క్రీస్తు ధర్మశాస్త్రం సమాప్తి అన్నాడు. విశ్వసించిన వారందరికీ దేవుని నీతి కలగడానికే యేసు ప్రభు ధర్మశాస్త్రానికి సమాప్తి చెప్పాడు. సమాప్తి అన్నాడు. ధర్మశాస్త్రం మూలముగా నీతిని నెరవేర్చువాడు దాని వల్లే జీవించడమే మోషే రాయిచున్నాడు. అయితే విశ్వాస మూలముగా నీతి ఇలాగ చెప్పుచున్నది,
ఎవడు పరలోకానికి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోకి దిగిపోవును అనగా క్రీస్తును మృతుల్లో నుండి పైకి తెచ్చుట. కానీ నీవు నీ హృదయములో అనుకొనవద్దు. అదేమని చెప్తున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే. వాక్యం ఎక్కడుంది? నీ హృదయంలో ఉంది. నీ యొద్ద ఉంది వాక్యం, నీ నోటలో ఉంది వాక్యం, నీ హృదయంలో ఉంది. అది మేము ప్రకటించే వాక్యం, మేము ప్రకటించే వాక్యం అది విశ్వాస వాక్యం. వాళ్ళు విశ్వాసం వల్ల కాకుండా స్వనీతిని స్థాపించాలనుకుంటున్నారు. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయం అది విశ్వసించినలా నువ్వు రక్షించబడదు. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకోవాలి, కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. యేసు ప్రభువుని ఒప్పుకోవట్లేదు వాళ్ళు, ఇశ్రాయేలీలు. దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని హృదయం మంది విశ్వసించాలి. ఆయన తిరిగి లేచాడు, మూడో దినాన్ని పునరుద్ధారుడై తిరిగి లేచాడు, మరణాన్ని జయించాడు, మరణాన్ని ఆయన సమాధి చేశాడు, మరణం మన మీద ప్రభుత్వం చేయదు, మృత్యుంజయుడే తిరిగి లేచాడు, ఆయనను విశ్వసిస్తే మనకి రక్షణ అనే విషయాలు ఇశ్రాయేలు నమ్మట్లేదు. హృదయమందు విశ్వసించినలా నీవు రక్షించబడదు. ఎనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించను, రక్షణ కలిగినట్టు నోటితో ఒప్పుకోను. హృదయంలో విశ్వసించడం వల్ల నీతి కలుగుతుందంట, రక్షణ కలగడానికి నోటితో ఒప్పుకోవాలంట. అంటే ఈయన నా కొరకు, నా పాపముల కొరకు, నా శాపముల కొరకు, నా పాపం, నా శాపం, నా మరణం ఆయన మీద వేసుకుని సిలువలో దానికి మేకలతో కొట్టేసి పైవ్రాతను చుడిచేసి నా పాప పత్రం చించేసి ఈయన నాకు రక్షణ తీసుకొచ్చాడు, ఈయన రక్షకుడు అని నమ్మాలి. అది వాళ్ళు నమ్మట్లే. ఎవరు? ఇశ్రాయేలీలు. వాళ్ళ గ్రహింపు కలగట్లేదు, వాళ్ళకి గ్రహింపు కలగట్లేదు. మనం గ్రహించుకుంటున్నాం కాబట్టి ఆయన కృపను బట్టి మనం రక్షణ పొందాం. రక్షణ పొందినట్టు నోటితో ఒప్పుకోవాలి, నోటితో ఒప్పుకోవాలి. ఎలా ఎనగా ఆయన విశ్వాసం ఉంచి వాడు ఎవడను సిగ్గుపడని లేఖనం చెప్తుంది. దేవుని విశ్వాసం ఉంచిన వాడు ఎవడు కూడా సిగ్గుపడని దేవుని వాక్యం చెప్తుంది. యూదుడని గ్రీస్తుడని భేదం లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యండి, తనకు ప్రార్థన చేయ వారందరికీ కృప చూపించకు ఐశ్వర్యవంతుడే అన్నాడు. యూదుడని లేదు, గ్రీస్ దేశస్తుడు లేదు, ఏ భేదం లేదు. ప్రభు అందరికీ ప్రభు, యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడు, అందరికీ ప్రభు అన్నాడు. ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేసి వారందరికీ కూడా కృప చూపించడానికి ఆయన ఐశ్వర్యవంతుడే అన్నాడు. ఎవరు ఎంతమంది ఆయనకు ప్రార్థన చేస్తారో వాళ్ళందరికీ కృప చూపించడానికి, అంటే అందరిని రక్షించడానికి ఆయన ఐశ్వర్యవంతుడే అన్నాడు. ఎందుకనగా ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయవాడు ఎవడు వాడు రక్షించబడతాడు. ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నా పాపాలు క్షమించు, నా దోషాలు క్షమించు అని నోటితో ఒప్పుకుని హృదయం అందరిని విశ్వసించినప్పుడు వాడు రక్షించబడతాడు. ఎవరైనా సరే, యూదుడైనా గ్రీస్తుడైనా అన్యుడైనా ఎవడైనా సరే అలాగ ప్రార్థన చేస్తే వాడు రక్షించబడతాడు. కానీ వాళ్ళు అలా ప్రార్థన చేయట్లేదు. వారు విశ్వసించిన వారికి ఎట్లు ప్రార్థన చేస్తారు? ఎందుకంటే వాళ్ళు నమ్మట్లేదు కాబట్టి ప్రార్థన చేయట్లేదు. అందుకే వాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది. వినని వానికి ఎట్లు విశ్వసించుదురు? వింటే కదా. ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లెందురు? ప్రకటించేవాడు పంపబడినడల్లా ఎట్లు ప్రకటించురు? ఇందు విషయమై ఉత్తమైన వాటిని కూర్చున్న సువార్త ప్రకటించి వారి పాదములు సుందరమైనవని వ్రాయబడినది. ఎవరైతే సువార్త ప్రకటిస్తారో వాడి పాదాలంట పర్వతం మీద ఎంతో సుందరమైనవి అంట. ఆ సువార్త మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఆ వార్త విని మన రక్షణ పొందగట్టి మన ధనిలో. ఇశ్రాయేలీలు అలాగ నమ్మట్లేదు. ఆయనను అందరూ సువార్తకు లోపడలేదు. యెషయా అంటున్నాడు కదా, ప్రభువా మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మినని యెషయా చెప్తున్నాడు కదా. సువార్త వస్తున్నా కానీ మనుషులు నమ్మట్లేదు. వాళ్ళ హృదయాన్ని పురువిన్న వల్ల కఠినం చేసుకుంటున్నారు. కాగా వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని వచ్చిన మాట వలన కలుగును. యేసు ప్రభు యొక్క మాటలు వింటే విశ్వాసం కలుగుద్ది. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తుని వచ్చిన మాట వల్ల కలుగుతుంది. అయినను నేను చెప్పినది ఏమనగా వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరం భూలోకం అందంతటికి
వారి మాటలు బూదిగాంతం వరకు బయలు వెళ్ళాను. మరియు నేను చెప్పినది ఏమనగా, ఇశ్రాయేలులకు తెలియకుండానా జనము కాని వారి వల్ల మీకు రోషం పుట్టించదను, అవివేకమైన జనం వల్ల మీకు ఆగ్రహం కలుగచేతునని మొదట మోసే చెప్తున్నాడు. మరియు యెషయా తెగించి, నన్ను వెదకని వానికి నేను దొరుకుతుని, నన్ను విచారింపని వానికి ప్రత్యక్షమైతుందని చెప్తున్నాడు. నిజమే, నన్ను వెతకని వారికి నేను దొరుకుతూనే చేస్తున్నాడు. ఎంతమందికి దేవుడు తను తాను నేనే నిజమైన దేవుడు అని తెలియజేస్తున్నాడు. ఎంతమంది హిందువుల్ని దినాన్ని ఆయన రక్షణకు నడిపిస్తున్నాడు. ఎంతమంది మారుమనసు పొంది క్రీస్తు ప్రభువుకు సాక్షులుగా వాళ్ళు నిలబడి ఉన్నారు. కానీ యూదులైతే లేదా ఇశ్రాయేల్ అయితే అది నమ్మట్లేదు. ఇశ్రాయేల్ విషయం అయితే అవిధేయులైన ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు శాశ్వతిని అని చెప్తున్నాడు. రోజంతా నా చేతులు చాపుతున్నాను, కానీ ఇశ్రాయేలీయులు వినట్లేదు మాట. కాబట్టి పౌలు గారికి అయితే ఆ భాగ్యం దొరికింది. పౌలు దేవుణ్ణి ఎంత దుఃఖపెట్టాడంటే, అపోస్తుల కార్యము 9వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యము ఎందుకు పౌలు గారికి ఎంత బాధ ఉందంటే తన ప్రజల కొరకు ఈయనకు దొరికిన భాగ్యము అనేకులకు దొరకలేదు. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము మొదటి నుంచి చదువుతాను చూడండి. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేముకు తీసుకొని వచ్చినకు దమస్కులోని సమాజుల వారికి పత్రికలు ఇమ్మని అడిగారు. ఈ పౌలుకు పరిచయుడు అంటే సౌలు పౌలుగా మారాడు కదా, ఈయన కూడా పరిచయుడు. ఈయనకి కూడా దేవుని నీతి తెలీదు, అజ్ఞానంగా. ఏంటి, మాకు యెహోవా దేవుడు తండ్రి ఉన్నాడు, ఇక్కడ కొత్త మతం తీసుకొచ్చారు, వీళ్ళు అన్యమాతను ప్రకటిస్తున్నారు, వీళ్ళు బతకనివ్వకూడదు అని ఆయన చంపడమే ప్రాణాధారంగా చేసుకున్నాడంట. ప్రాణాధారం అంటే మనిషి బతకాలంటే మంచినీళ్ళు, తాగడానికి నీళ్లు, తినడానికి అన్నం ఉండాలి. ఈయనకి ఏంటి ప్రాణాధారం? ఈయన ప్రాణాధారం ఏంటంటే హత్య చేయట. ఎవరినే? యేసు ప్రభువుని ఎవరు నమ్ముతారో వాళ్ళే. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుట, హత్య చేయట ఎందును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన ఎదురుకు వెళ్ళి అధికారం వాళ్ళ దగ్గర నుంచి అధికార పత్రం పొందాడు. ఎవరైనా సరే ఎవరైనా యేసు ప్రభుని ఎవరైనా నమ్ముకున్నారంటే వాళ్ళని చంపాడు. ఈ దినాల్లో కూడా మన దేశంలో అదే జరుగుతుంది. కొన్ని నార్త్ ఇండియన్లో ఎంతో మంది సేవకుల్ని కారణం లేక వాళ్ళ ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటున్నారు, తీసుకెళ్లి జైలు వేస్తున్నారు, పాస్టర్లు కొడుతున్నారు, మందిరాలు కాల్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటిది? వాళ్ళకి సత్యం తెలియక. అలాగే సౌలు కూడా ఇంకనూ ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటూ హత్య చేయటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల ఎదుకు వెళ్ళి, ఈ మార్గమునందున్న పురుషులైనను స్త్రీలను కనుగొని వారిని బంధించి యెరూషలేముకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగారు. పత్రిక తీసుకుని వచ్చాడు. దమస్కు వెళ్ళి అక్కడ ఉన్న స్త్రీలను పురుషులను ఎవరైనా సరే ప్రభు నమ్మునోళ్ళు అంటే వాళ్ళు చంపేయాలి, లేదా బంధించాలి, నీళ్ళు కొట్టాలి, జైల్లో వేయాలి అని అది ప్రాణాధారంగా పెట్టుకుని వస్తాడంట. 3వ వచనంలో, అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాను. దమస్కు వెళ్తున్నాడు. ఎందుకు? ప్రభుని నమ్మిన వాళ్ళు స్త్రీల్ని, పురుషుల్ని, పిల్లల్ని ఎవరైనా సరే వాళ్ళని హత్య చేయడానికి, వాళ్ళు బంధించి జైలు వేయడానికి వెళ్తుంటే దమస్కు దగ్గరకు వచ్చేటికి అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగంట అతని చుట్టూ ప్రకాశించేసిందంట. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినను.
ఆ వెలికి దెబ్బకి నేల మీద పడిపోయాడంట. పడిపోగానే ఒక స్వరం ఏర్పడుతుందంట ఆయనకి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరం పలుకుటే విన్నాడు. ఒక స్వరం, ఒక శబ్దం ఆయన కనబడుతుంది. ప్రభువా నీ ఎవడో అతను అడగగా ఆయన నేను నీవు హింసించున్న యేసును. ఎవరు? నేను నీవు హింసించున్న యేసును. యేసునేమి ఆయన ఏమి హింసించలేదు, కానీ ఆయన బిడ్డలు హింసిస్తున్నాడు. ఆయన బిడ్డలు హింసిస్తుంటే యేసుని హింసించినట్టే. కాబట్టి పురుషుల్ని స్త్రీల్ని ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరినీ పట్టుకొని చెరబట్టుకుని జైలు వేసి లేదా చంపేసి హత్య చేసి అలానే ఒక నిర్ణయంతో బయలుదేరి వస్తున్నాడు. అప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు, నీవు హింసించున్న యేసుని నేను అని చెప్పినప్పుడు, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడినని చెప్పాడు. ప్రభు చెప్పాడు, లే ఇక్కడికి లేచి పట్టణానికి వెళ్ళు, అక్కడ నువ్వేం చేయాలో అప్పుడు నీకు చెప్తాను అన్నాడు. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం వినిరు కానీ ఎవరిని చూడక మౌనులై నిలబడింది. తనతో ఉన్న మనుషులు కూడా ఆ స్వరం విన్నారు కానీ ఎవరిని చూడక మౌనుగా ఉన్నారు. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయిన కనుక వారు తను చెయ్యి పట్టుకుని దమస్కులో నడిపించారు. ఆ యొక్క వెలుగుకి, మధ్యాహ్నం సూర్యకాంతి వల్ల వచ్చిన ఆ దేవుని యొక్క వెలుగుకి కళ్ళు పోయాయి. కళ్ళు కనపడట్లేదు పౌలుకి. అప్పుడు మనుషులు పట్టుకుని అతన్ని దమస్కులోకి తీసుకెళ్లారు. అతడు 3 దినములు చూపలేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనకున్నాడు. 3 రోజులు అన్నం లేదు, నీళ్లు లేవు, కళ్ళు కనపడలేదు. ప్రార్థన చేస్తున్నాడు అనమాట. తన పాపాలు నొక్కుంటూ ఉన్నాడు. దేవుని వెలుగు తన మీదకి వచ్చినప్పుడు తనలో ఉన్న ఆ గుడ్డిదనం అంతా, ఆత్మ సంబంధమైన ఆ గుడ్డిదనం అంతా పోయి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు పౌలు. చూసారా దేవుని యొక్క వెలుగు మనుషులను ఎలా మారుతుందో. దమస్కులో అననీయ అని ఒక మనుషుడు ఉండేను. ప్రభు దర్శనం మందు అననీయ అని అతను పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నానే నేను. అందుకు ప్రభు, నీవు లేచి తిన్నని కనబడిన వీధికి వెళ్ళి యోధా అని వాని ఎంట తారసువాడైన సౌలు అని వారి కొరకు విచారించును. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అననీయ అని అతనికి దమస్కులో ప్రభు కనబడి చెప్తున్నాడు. అననీయ అని పిలవగానే చిత్తం ప్రభు నేను ఉన్నానని చెప్తే, నువ్వు అదిగో నువ్వు వెళ్ళు, అక్కడ పౌలు అనే అతను సౌలు అనే అతను ప్రార్థన చేస్తున్నాడు అన్నట్టు. అననీయకు చాలా ఆశ్చర్యమైపోయింది. ఎందుకంటే అననీయ అతని గురించి ఎలాగన్నాడంటే 12వ వచనంలో, అతడు అననీయ అని ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచడం చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వల్ల వింటది. ఏంటి ప్రభు, ఇతను నీ పరిశుద్ధులందరికీ ఎంతో కీడు చేశాడని యెరూషలేములో నేను విన్నాను ప్రభు ఇతని గురించి. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయి వారిని అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాడు. యెరూషలేములో నీ బిడ్డలందరినీ హింసించాడు, కొంతమందిని చంపాడు, కొంతమంది జైలు వేసాడు, కొంతమందిని కొట్టాడు, నానా బాధలు పెట్టాడు కదా. ఇప్పుడు ఇక్కడ కూడా అందుకే కదా వచ్చాడు అని ప్రభుకి చెప్తున్నాడు. అననీయ చెప్తుంటే ప్రభు అంటున్నాడు, అందుకు ప్రభు, నీ వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమే అన్నాడు. చూసారా దేవుడు ఎలాంటి ఏర్పరచుకున్నాడు, ఎలాంటి హత్య చేసినాడు, మరి దేవుని బిడ్డల్ని పరిశుద్ధుల్ని బాధపెట్టినాడు. అలాంటి వాడిని దేవుడు ఏర్పరచుకున్నాడంట. నేను ఏర్పరచుకున్నాను ఇశ్రాయేలీయుల ఎదుట, రాజుల ఎదుట, అన్యజనుల ఎదుట అతను నా నామం భరించటకు నేను ఏర్పరచుకున్న సాధనమే అన్నాడు. నేను ఏర్పరచుకున్నానయ్యా. పిలువబడిన వారు అనేకులు కానీ ఆ ఏర్పరచుబడిన వారు కొద్దిమందినంట. ఏర్పరచుకున్నాడంట దేవుడు ఎవరిని? సౌల్ని. ఏ సౌలు ఏం చేస్తున్నాడు? యేసు ప్రభుని నీవు హింసించున్న యేసుని అని చెప్పాడు. దేవుని బిడ్డల్ని హింసిస్తున్నాడు, హత్య చేస్తున్నాడు చెప్పాడు.
ఇతడు నా నామ కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలను నేను అతనికి చూపుదునని అతనితో చెప్పాడు. నా నామ నిమిత్తం ఎన్నో శ్రమలు పడతాడు అతను అని దేవుడు అన్నయ్య చెప్పాడు. అన్నయ్య వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీ వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టిని పొంది పరిశుద్ధాత్మతో నింపడినట్లు ఇప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలుగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందాను. తరువాత ఆహారం పుచ్చుకుని బాధపడాడు. చూడండి, అన్నయ్య దేవుడి మాటకు లోబడి అన్నయ్య వెళ్ళాడు. వెళ్ళి సౌలు మీద చేతులుంచి అన్నయ్య వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడు, ఇప్పటివరకు ఎలాంటి హింసిస్తున్నవాడు ఇప్పుడు ఎలాగైపోయాడు? సహోదరుడు అయిపోయాడు. నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీకు దృష్టి పొంది పరిశుద్ధాత్మ నింపబడినట్లు, నీకు దృష్టి వడివే కాదు, నేను పరిశుద్ధాత్మతో నింపుతున్నాడు అని అననీయ ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే అననీయ అలా ప్రార్థన చేశాడో అతని కన్నుల నుండంట పొరల వంటివి రాలుగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందాడు. పాప పొరలని రాలిపోయింది. ఎవరికి? సౌలుకి. బాప్తిసం పొందాడంట. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడాడు. పిమ్మట అతడు దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండేను. వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించి వచ్చాడు. కొన్ని రోజులు యూదులతో, కొన్ని రోజులు శిష్యులతో కూడా కొన్ని దినాలు ఉన్నాడు దమస్కులో. పిమ్మట అతడు దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినాలు ఉన్నాడు. తర్వాత వెంటనే మారుమనసు పొందాడు, పాపాలు ఒప్పుకున్నాడు, దేవుడు రక్తంలో కడగబడ్డాడు, బాప్తీసం తీసుకున్నాడు. తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అన్నపానాలు మాని ఉపవాసముని ప్రార్థన చేశాడు. దేవుడు తన కళ్ళలో నుంచి పాప పొరలని రాలగొట్టాడు, పరిశుద్ధాత్మతో నింపాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపడ్డాడో వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించాడు. ఇతను కూడా యూదుడే, ఇతను కూడా ఇశ్రాయేలీయుడే. కానీ దేవుని వెలుగు వచ్చేదంటే ఇతను గ్రహింపైంది. ఇశ్రాయేలీలు ఎందుకు మారుమనసు పొందాలంటే వాళ్ళకి గ్రహింపు కలగట్లేదు. దేవుని వెలుగు ఇంకా వాళ్ళ మీద కలలేదు. వినిన వారందరూ విభ్రాంతి నుండి యెరూషలేమును ఈ నామమును బట్టి ప్రార్థన చేయవారిని నాశనం చేసిన వాడు ఇతడే కదా, వారిని బంధించి ప్రధాన యాజకులెద్దు కొనుక్కోటుకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొనేది. ఇతను చూస్తుంటే మనుషులకు ఆశ్చర్యం అయిపోతుంది. ఏంటిది? ఇతని గురించి మనం ఏమన్నాము? విభ్రాంతిని పొందుతున్నారు, ఆశ్చర్యపోతున్నారు. యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేసిన వారందరూ నాశనం చేసినాడు ఇతనే కదా, అందరూ నాశనం చేసినాడు కదా, వారు బంధించి ప్రధాన యాజకులెద్దు కొనుక్కోటుకు ఇక్కడ కూడా వచ్చే ఉన్నాడని చెప్పుకునేది. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు దమస్కులో కాపురం ఉన్న యూదులను కలవరపరిచాడు. ఈయనే క్రీస్తు, ఈయనే దేవుని కుమారుడు, ఈయనే రక్షకుడు అని బాగు చేస్తున్నాడు. యూదులకు అందరికీ కలవరం వచ్చేస్తుందట. అయితే అనేక దినములు గడిచిన పిమ్మట యూదులు అతన్ని చంపన ఆలోచింపగా వారి ఆలోచన సౌలుకు తెలియవచ్చును. వారు అతన్ని చంపబోలేని రాత్రింపగళ్ళు ద్వారం లేదా కాచుకుని చుండేది. పౌలు చంపేద్దామని రాత్రింపగళ్ళు కాపలగస్తున్నారట. కనుక అతని శిష్యులు రాత్రి వేళ అతను తీసుకొని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతన్ని కిందకి దింపి, రాత్రిలో గోడ గుండా గంపలో పెట్టి కిందకు దించుతారట ఆయన శిష్యులు, అక్కడ అతను చనిపోకుండా. చూసారా దేవుని కొరకు పౌలు ఎంత రోషం కలిగిపోతున్నాడో. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకుని ఒక యత్నం చేశాను, కానీ అతడు నమ్మక అందరూ అతనికి భయపడేది. ఇక దమస్కు నుంచి మళ్ళీ యెరూషలేముకి వెళ్ళాడు. యెరూషలేముకి వెళ్ళి శిష్యులతో కలుసుకుందాం అనుకుంటే వాళ్ళు నమ్మలేదు. అతన్ని నమ్మక అతనికి భయపడ్డారు. ఎందుకంటే యెరూషలేములో చాలా మందిని చంపాడు కదా. అయితే 27వ వచనంలో, అయితే బర్నబా అతన్ని దగ్గర తీసి అపోస్తలుల యొద్దకు తోడుకుని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచాననియు ప్రభు అతనితో మాట్లాడననియు అతను దమస్కులో యేసు నామమును బట్టి అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చు పోవచ్చు ప్రభు నామమును బట్టి ధైర్యంగా బోధించు
గ్రీసు భాష మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచుండెను. అప్పుడు బర్మా వచ్చి చెప్తాడు శిష్యులకి, లేదు ఇతను మారిపోయాడు, ప్రభు ఇతనికి దారిలో కనబడ్డాడు, దమస్కులో కనబడ్డాడు అని బర్నబా శిష్యులకు పరిచయం చేశాడు. యూదులతో మాట్లాడుతూ తర్కిస్తూ ఉన్నాడు, బోధిస్తున్నాడు, ధైర్యంగా చెప్తున్నాడు. ఏమని? ప్రభు నామను బట్టి ధైర్యంగా బోధించు గ్రీకు భాష మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుండను. వారు అతన్ని చంప ప్రయత్నం చేశారు, కానీ సహోదరులు దీన్ని తెలుసుకొని అతన్ని కైసరుకు తోడుకొని వచ్చి తార్సులకు పంపారు. యెరూషలేముకి వెళ్తే అక్కడ చంపాలనుకున్నారు, దమస్కు వెళ్తే దమస్కులో చంపాలనుకున్నారు. కాబట్టి శిష్యులు ఏం చేశారంటే అతన్ని కైసరుకు పంపిస్తారు, తార్సుకు పంపించారు. కావున యోదయ గలియల సమరయ దేశముల అంతటా సంఘము క్షేమాభివృద్ధి నుంచి సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొని విస్తరించుండెను. ఎప్పుడైతే సంఘాన్ని నాశనం చేసే పౌలు మార్చబడ్డాడో అప్పుడు సంఘానికి ఏమొచ్చేసింది? ఆదరణ కలిగింది. సంఘానికి ప్రభునందు భయం కలిగింది, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగింది, ప్రభునందు విశ్వాసం కలిగింది. సంఘం ఇప్పుడు క్షేమాభివృద్ధి ఉంటుంది. ఇంతకుముందు ఎన్నో శ్రమలు పడ్డారు. ఇప్పుడు ఒక నిమిషం ఉన్నానమ్మా. వినిపిస్తుంది కదమ్మా? వినిపిస్తుందండి, చెప్పండి. సారీ అండి, మధ్యలో ఫోన్ డిస్టర్బ్ అయింది. అయితే పౌలు యెరూషలేము వెళ్ళినా అతను భయపడుతున్నారు, దమస్కు వచ్చినా భయపడుతున్నారు, కైసరుకు పంపించారు. కానీ అతను ప్రభువుని నమ్మి ధైర్యంగా నిలబడుతున్నాడు. అతను సాక్ష్యం ఎలా చెప్పాడు తెలుసా? 1 తిమోతి 1:12-13 ఎవరైనా చదవండమ్మా. 1 తిమోతి 1 12-13 వచ్చిన చదవండమ్మా ఎవరన్నా. 1 తిమోతి 1:12-13 వచ్చినారు. పూర్వము దూషకుడును హింసకుడును హానికరునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేస్తుని గనుక కనికరింపబడుతుంది. ఎలా చెప్తున్నాడు? పూర్వం నా పరిస్థితి ఎలాంటిది? నేను హింసకుడిని, ఇతరులు హింసించాను, దూషించాను, దోషకుడిని, దేవుని నామాన్ని నేను దుఃఖపెట్టాను. కానీ ఎన్ని ఎలా చేశాను తెలియక, అంటే యేసుప్రభు గురించి నాకు తెలియక, సత్యం తెలియక నేను ఆ పనులు చేశాను. కాబట్టి దేవుడు నన్ను ఏం చేశాడు? కనికరించాడు.
కనికరించి తన పరిచర్యకు నన్ను పిలిచాడు. పిలిచి ఎలా చేశాడంట? నమ్మకమైన వానుగా చేశాడంట. చూసారా, మనం ఎంత అయోగ్యులమైనా సరే దేవునికి మనం లోబడినప్పుడు మనల్ని ఎంత యోగ్యులుగా దేవుడు చేస్తాడో. పూర్వం దోషకుడిని, హింసకుడిని, హానికరుడైన నన్ను తన పరిచర్యకు పిలిచి నియమించి నమ్మకమైన వానుగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్ల చేసిన కనుక కనికరింపబడుతుంది. మనం తెలియక అజ్ఞాన కాలంలో మనం ఎలాంటి పాపాలు చేసినా గానీ తెలిసిన తర్వాత వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువును హత్తుకున్నప్పుడు దేవుడు మనకు కూడా తన కనికరాన్ని ఇస్తాడు. పాపమును దాచిపెట్టేవాడు వర్ధలుడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుతాడు ఉంది వాక్యంలో. మన పాపాలు దాచిపెడితే మనకి ఏ మేలు దొరకదు. కానీ మన పాపాలు ఒప్పుకోవాలి, తర్వాత విడిచిపెట్టాలి. విడిచిపెడితే మనం కనికరం పొందుతాడు. అలాగే పౌలు గారు ఆయన తెలియక చేశాడు ఆ పనులన్నీ. యేసుప్రభు నిజమైన దేవుడు అని తనకు తెలియలేదు. మరి యెహోవా దేవుడే యేసుప్రభు ఇలాగా కొత్త మతం వచ్చింది అనుకుని పరిశుద్ధుల్ని, శిష్యుల్ని చంపి జైల్లో వేసి వాళ్ళ సంఘాన్ని నానా హింసలు పెట్టాడు. అలాంటి రక్షించే దేవుడు సంఘాన్ని హింసించిన అతన్ని సంఘాన్ని కట్టేవాడుగా చేశాడు. మన ప్రభు ఎంత గొప్పవాడో చూడండి. నిజంగా ఎంత నీచులైనా త్రోసేసే దేవుడు కాదు. పౌలు, ఇప్పుడు పరిశుద్ధుడైన పౌలు అంటాం ఆయన్ని. అలాంటి ఆయన్ని పరిశుద్ధుడిగా చేశాడు దేవుడు. ఆయన ఎన్ని దేవుని కొరకు ఎన్ని శ్రమలు పడ్డాడో తెలుసా? 2 కొరింథీ 11:23 చదవండి. 2 కొరింథీ కొరింథీలకు రాసిన 2వ పత్రిక 11:23 చదవండి. వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు సరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు వాడి పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రి మగళ్ళు సముద్రములో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదల్లోను, కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటుంది. చూసారా, నేను నా కొరకు ఎన్ని రకాలుగా శ్రమలు అనుభవిస్తాడో నేను ఏర్పరచుకున్న నా సాధనం అని అననీయకు దేవుడు చెప్పాడు కదా. అలాగే పౌలు ఎలాగ దేవుని కొరకు శ్రమ పడ్డాడంటే, వారు క్రీస్తు పరిచారకులా వెర్రివాని వల్ల మాట్లాడుతున్నాను, నేనును మరి ఎక్కువ క్రీస్తు పరిచారకుడు, మరి విశేషంగా ప్రయాసపడుతుంది అని. మరి అనేక పర్యాయములు సరసాలు ఉంటుంది. అనేకులు సరసాలు తీసుకెళ్ళాడు. సరసాలను ఈయన కూడా చూపించాడు దేవుడు. అపరిమితంగా దెబ్బలు తింటుంది, అనేకులు కొట్టాడైనా. కాబట్టి అపరిమితంగా అంటే లెక్కలేదనమాట. ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాడో లెక్కలేదనమాట. అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటుంది. యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటాడు. యేసుప్రభు ఒక్కసారి తిన్నాడు కానీ 40 దెబ్బలు. పౌలు గారు 2 సార్లు తిన్నాడు. యూదుల చేత 5 మార్లు, ప్రభు కంటే ఎక్కువ శ్రమ పడ్డాడు. 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటుంది. 3 మారు బెత్తములతో కొట్టబడుతుంది, ఒకసారి రాళ్లతో కొట్టబడుతుంది, 3 మారు వాడ పగిలి శ్రమ పడుతుంది, ఒక రాత్రి పగలు సముద్రంలో గడుపుతుంది. రాత్రి పగలు సముద్రంలో ఉన్నాడంట. అనేక పర్యాయాలు ప్రయాణంలోను, నదుల వలనైన ఆపదలోను, దొంగల వలనైన ఆపదలోను, నా స్వజనుల వలనైన ఆపదలోను, అన్యజనుల వల్ల అపాయంలో ఉన్నాడు, తన స్వజనుల వల్ల కూడా ఆపదలో ఉన్నాడు. పట్టణంలో ఆపదలో ఉన్నాడు, అరణ్యములో ఆపదలో ఉన్నాడు, సముద్రంలో ఆపదలో ఉన్నాడు. తర్వాత కపట సహోదరులు వాళ్ళు కూడా ఆపదలు ఉన్నాడు. ఈయనతోటి సహవాసం చేస్తుండే కూడా కపటంగా ఉన్నవాడు వాళ్ళు కూడా
ఆ అంటాడు ఒక పత్రికలో, కంచరవాడు అలెగ్జాంద్రియా అనే కంచరవాడు నాకు చాలా కీడు చేశాడు అంటాడు. సహోదరుడిగా ఉన్నవాడే కీడు చేశాడు. కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటుంది. ప్రయాసతోనూ కష్టములతోనూ తరచు జాగరణలతోనూ ఆకలి తప్పులతోనూ తరచుగా ఉపవాసాలతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటుంది. ఇంకా నువ్వు చెప్పవలసిన ఇన్ని కాక ఇంకా ఉన్నాయంటే అనేక మని. చూసారా? ఇవన్నీ కాక సంఘములన్నిటి గురించి చింత కలదు. ఈ భారము దినదినము నాకు కలుస్తుంది. సంఘాలన్నిటి గురించి చింత. ఎందుకంటే మారుమనసు పొందినోడు సరిగ్గా లేకపోతే ఎంతో వేదన పడేవాడు అంటే. ఇప్పుడు ముందు మనం చదువుకున్నట్టు ఇశ్రాయేలు అందరూ మారుమనసు పొందాలని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు సనీతిని స్థాపిస్తున్నారు, దేవుని నీతిని వారు తెలుసుకోలేకపోతున్నారు. మనకు కూడా దేవుడు ఈ దినాన్ని ఈ హెచ్చరికలు ఇస్తాడు. పౌలు ఎలాగా ఒకప్పుడు మరి దోషకుడుగా హింసకుడుగా హానికరుడుగా ఉన్నా అతను దేవుడు కనికరించి అతన్ని తన పరిచర్యకు పిలిచి నమ్మకమైన వనగా చేశాడు. తన దోషాలన్నీ ఒప్పుకొని సరి చేసుకుని దేవుని కొరకు ఎంత గొప్ప సాక్షి అయిపోయాడు. మరి మారుమనసు పొందిన తర్వాత మనం నిజంగా అలాగున్నామా? ఇశ్రాయేలు అందరూ మారుమనసు పొందాలని ప్రార్థన చేస్తాడట. మరి మనం మన బంధువుల కొరకు, మన రక్త సంబంధుల కొరకు, మన ఇంట్లో మారుమనసు పొందలేని ఎవరైనా ఉంటే వాళ్ళ కొరకు వారంతో ప్రార్థన చేస్తున్నామా? ప్రసవేదన మనకుందా? అంగుళార్పించే మనకుందా? రోదన చేయడం మనకుందా? మన హృదయాలు పరిశీలించుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. ఆయన రక్తంలో కడిగి రక్షించి ఆయనకు సాక్షిగా మనం పెట్టాడు. మరి మనం దేవుని కొరకు ఎంత సాక్షులుగా మనం ఉంటున్నాము? మనం పరిశీలించుకుందాం. ఈ వాక్యాన్ని బట్టి మన హృదయాన్ని పరిశీలించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రభా, పౌలుకి ఎంత కురిపించావు, తన బంధువుల కొరకు ఎంత ప్రార్థన చేస్తున్నాడు, వాళ్ళందరూ మారుమనసు పొందాలని. మేము అలాగే మా సంఘం కొరకు, అన్నిటికంటే ముఖ్యంగా సంఘంల కొరకు చింత అంట. సంఘంలో ఉన్నవాడు సరిగ్గా లేకపోతే ఆయనకి ఎంతో వేదన అయిపోయిందట. కపట సహోదరుల వల్ల కష్టాలు ఇవన్నీ భరిస్తూ ప్రార్థన చేస్తూ ఇశ్రాయేలు అందరూ మారుమనసు పొందాలని ప్రార్థన చేస్తారు. మరి సువార్త ప్రకటించే వారి పాదములు పర్వతములు ఏదో సుందరమై అన్నాడు. మన దేవుని కొరకు ప్రయాసపడితే మన పాదాలు సుందరంగా ఉంటాయంట. మనం దేవుణ్ణి సంతోష పెట్టే వరకు ఉంటాం. మరి మనం ఎలాగ ఉన్నాము? పౌలులాగా మారుమనసు పొందామా? అలాంటి అనుభవం ఉందా? సాక్ష్యం ఉందా? పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? నేను పూర్వం దోషకుడిని, హింసకుడిని, హానికరుణ్ణి, కానీ తన పరిచయం పిలిచి దేవుడు నన్ను నమ్మకమైన వారుగా చేశాడు, నమ్మకస్తుడిగా చేశాడు. ఎన్ని బాధలు వచ్చినా, కరువు వచ్చినా, దిగంబరత్వం ఉన్నా, ఆపదలో ఉన్న, దొంగల వల్ల ఆపదలో ఉన్న, మరి పట్టణంలో ఆపదల్లో ఉన్న, అన్నింటిలో కూడా దేవుని మహిమ కొరకు జీవించాడు. క్రీస్తుకు సత్య సాక్షి ఉన్నాడు. ఆయన బతుకుండగానే ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడో తెలుసా? తిమోతికి రాసిన పత్రికలో, విశ్వాసమును కాపాడుకుంటుని నా కొరకు కడముట్టించాను, నా కొరకు జీవ కిరీటం ఉంది అని ధైర్యంగా చెప్పాడు. చచ్చిపోయిన తర్వాత సమాధుల మీద రాస్తారు, అలా కాదు. ఆయన బతుకుంటుండగానే చెప్పాడు. ఏమన్నాడు? విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నేను నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగు కడముట్టించాను. దేవుడు నాకు ఏమిచ్చాడు? ఆ పనిని కడముట్టి పూర్తిగా నేను ఈశ్వరు కూడా ఆ శిలువ మీద ఏం చెప్పాడు? తండ్రికి సమాప్తమైందన్నాడు. అంటే ఏ ఉద్దేశంతో తండ్రి నన్ను ఈ లోకానికి పంపించాడో ఆ ఉద్దేశాన్ని నేను పరిపూర్ణంగా సమాప్తి చేశాను, పూర్తి చేశాను, నా ప్రాణం పెట్టాను అని తండ్రి నా ఆత్మని నీకు అప్పగిస్తున్నానని చెప్పి తండ్రికి సమాప్తం చేసి తండ్రికి తన ఆత్మను అప్పగించాడు. అలాగే పౌలు గారు కూడా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఎన్ని బాధలున్నా విశ్వాసంలో ఎక్కడో తొలగిపోలేదు. ఏంటి? ప్రభుని నమ్ముకున్న తర్వాత నాకు ఇన్ని కష్టాలు, ఎన్ని బాధలు ఏంటి, నాకు ఇన్ని దెబ్బలేంటి, ఇన్ని కష్టాలు ఏంటి అనుకోలేదు. కానీ అన్నిటినీ సహించి విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కొరకు కడముట్టించాను. నా కొరకు ఏముంది? జీవ కిరీటం ఉంది. మరి మనం అలా ధైర్యంగా చెప్పగలమా? ప్రభు కొరకు నేను సాక్షిగా బతికాను, ప్రభు నా విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాను అని ధైర్యంగా చెప్పగలమా? మరి మన హృదయాన్ని పరిశీలించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ఈ జ్ఞాపన ప్రార్థనలకు వెళదాం.